వెల్కమ్ బ్యాక్ అండి టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈ వీడియో కూడా టీజీపీఎస్సికి సంబంధించిందే. సో కంటెంట్ కూడా దాని గురించే ఉంటుంది, అంటే మన ఎగ్జామ్ గురించి, అక్టోబర్ మెయిన్స్ గురించి. ఒక కపుల్ ఆఫ్ డిస్క్లైమర్స్ ఏంటి అంటే, ఐ నో దిస్ వీడియో ఈస్ నాట్ క్లియర్గా లేదు, ఎందుకంటే లైటింగ్ బాగాలేదు, నాకు కూడా తెలుసు అది. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ యూట్యూబర్ కాదు కాబట్టి ఐ డోంట్ నో హౌ టు టేక్ యూట్యూబ్ వీడియోస్. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కంటెంట్ మాత్రమే చూడండి. మీరు లైటింగ్ బాగాలేదు సార్, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే నేను ఏం చేయలేను. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సెకండ్ థింగ్ ఏంటంటే, నా వీడియో చూస్తున్న వాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళి కామెంట్స్ చేసి నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అంటే, నేను టైం వేస్ట్ చేయట్లేదు, నువ్వు వచ్చి నా వీడియో చూసి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఓకే, నేను కరెక్ట్గానే ఉన్నా. ఐఎమ్ ద రైట్ వే. వాట్ ఎవర్, నాకు నేను ఏం చేస్తున్నాను నాకు తెలుస్తుంది. నేను ఎవరిని ఖరాబ్ చేయట్లేదు, నేను ఎవరిని ఇది చేయట్లేదు. నాకున్న ఒపీనియన్, నేను ఆర్టికల్ 119(1)A ప్రకారము ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని హార్మ్ చేయకుండా, ఎవరి సెంటిమెంట్స్ని నేను పాడు చేయకుండా, నేను అనుకున్నట్టు మైండ్లో బయట చెప్తున్నా. ఓకే, ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్, ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ ద టీజీపీఎస్సీ, ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ ద సీరియస్ స్టూడెంట్స్ కానీ, ఏ ఆస్పిరెంట్స్ కానీ నేను ఛాలెంజ్ చేయట్లేదు. నాకు నా కళ్ళ ముందర జరుగుతున్నది నేను చెప్పాలనుకుంటున్నా. యూట్యూబ్ దానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది కాబట్టి ఐఎమ్ టెల్లింగ్. ఓకే, మీరు కూడా మీకేమన్నా అనిపిస్తే మీరు కూడా మెన్షన్ చేయండి. ఓకే, మీరు కూడా మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. లెట్ అస్ హ్యావ్ కన్స్ట్రక్టివ్ డిబేట్, మాట్లాడుకుందాం, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఓకే, అంతేగాని కొంతమంది కింద వచ్చి నువ్వు వాళ్ళని పాడు చేస్తున్నావు, ఎవరిని పాడు చేస్తారని, ఎవరిని పాడు చేయరు. ఓకే, దట్స్ ఫైన్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు రాకండి. వెన్ యూ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ద అక్టోబర్ ఎగ్జామ్, వై ఆర్ యూ కమింగ్ టు యూట్యూబ్? చదువుకోవచ్చు కదా, సెల్ఫ్ స్విచ్ ఆఫ్ చేసి చదువుకోండి. మాకంటే బుద్ధి లేదు, యూట్యూబ్ చేస్తున్న వాళ్ళందరికీ బుద్ధి లేదు అనుకుందాం. మాకు చదవ బుద్ధి కాక, టైం పాస్ కాక మేము వచ్చి చేస్తున్నాం అనుకో. మరి మీకేమైంది? మీరు చేయండి, మీరు హ్యాపీ చదువుకోండి సార్. ఐ హ్యాపీలీ, నేను మనస్ఫూర్తిగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ, ఐఎమ్ టెల్లింగ్ విషెస్ టు యూ. ఓకే, డోంట్ కమ్ హియర్ అండ్ పుట్ అన్నెసర్లీ కామెంట్స్. ఓకే, మా ఒపీనియన్ మేము షేర్ చేస్తున్నాం. మీకు కూడా ఉందిగా యూట్యూబ్ ఛానల్, మీకు కూడా ఫ్రీనే, ఒక్కడికే కాదు, మీకు కూడా ఫ్రీనే. మీరు కూడా ఛానల్ ఓపెన్ చేసుకోండి, మీరు కూడా చెప్పండి. ఎవరిని సెంటిమెంట్స్ హర్ట్ చేయకుండా, దట్ ఈస్ ఫైన్. ఓకే, ఓకే, ఎనఫ్ ఆఫ్ దిస్ అండి. ఇది చెప్పాలనిపించింది, చెప్పాను, దట్స్ ఫైన్. అయితే ఏంటి సంగతి ఏంటి అంటే, మనకి ఎప్పుడు చూసినా మనకి మోటివేటర్స్ ఉంటారు కదా, మన మోటివేషనల్ స్పీకర్స్, వాళ్ళందరూ ఏమంటారు, మన గోల్స్ షుడ్ బి ఆల్వేస్ ఎట్లా ఉండాలంటారు, గోల్స్ షుడ్ బి ఆల్వేస్ స్మార్ట్ అంటారు. స్మార్ట్, ఇక్కడ నాకు తెలిసి మీకు కనబడుతుందో లేదో, నేను రాశాను SMART. ఐ నో ఇది అంత క్లియర్గా లేదు, బట్ స్మార్ట్ అని మన గోల్స్ షుడ్ బి ఆల్వేస్ స్మార్ట్. ఓకే, అయితే ఇందులో స్మార్ట్ అంటే ఏంటిది? వాట్ ఈస్ స్మార్ట్? SMART. స్మార్ట్ అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ S స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్గా ఉండాలి నీ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము గ్రూప్ 1 గురించే మాట్లాడుకుందాం. మనము వెరీ స్పెసిఫిక్గా ఉన్నాం. హూ ఎవర్ ఈస్ రైటింగ్ ఫర్ ద గ్రూప్ 1, దే ఆర్ వెరీ స్పెసిఫిక్. నేను వేరే వాళ్ళు గ్రూప్ 2 అవ్వట్లేదు, గ్రూప్ 3 అవ్వట్లేదు, ఇంకేదో SSC పక్కన పెట్టేసి అన్ని వెరీ స్పెసిఫిక్గా దే ఆర్ ఆస్పైరింగ్ ఫర్ specific goal. They have group 1 in mind. Okay, that is very good. We are very good in that aspect. Our goal, మనం దాన్ని రీచ్ అయినాం. తర్వాత మెజరబులా కాదా మన గోల్? డెఫినెట్లీ మెజరబులే. మనకు తెలుసు ఎట్లా మెజరబుల్. గ్రూప్ 1కి 6 పేపర్లు ఉన్నాయి. 6 పేపర్లకి ఏమేమి సబ్జెక్ట్ ఉందో మనకు తెలుసు. తెలుగు అకాడమీ బుక్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామిక్ ఏమో బడ్జెట్ చదవాలి, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ చదవాలి. క్లియర్గా మనకి మెజరబుల్, ఇవి చదివితే మనం ఆన్సర్స్ రాయొచ్చు. మెజరబుల్ అంటే ఎట్లా? 3 గంటలలో 15 క్వశ్చన్స్ రాసే సత్తా ఉంటే యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ ఇన్ ద లిస్ట్ లో ఉంటావు. ఇట్లా మనకు కొన్ని మెజరబుల్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఓకే, మనకి కంటెంపరీ టాపిక్స్ మనకి ఐడియా ఉంటే మనం రాయగలుగుతాం. ఇట్లా వీ కెన్ మెజర్ వాట్ ఆర్ ద థింగ్స్ మనకి మన మైండ్ లో ఉంటే నువ్వు గ్రూప్ 1 క్రాక్ చేస్తావు అనేది మెజరబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ థింగ్ స్మార్ట్ లో మూడోది ఏంటిది? ఏ స్టాండ్స్ ఫర్ అచీవబుల్. ఇక్కడనే నాకు కొంచెం భయం వేస్తుంది, ఇది మళ్ళీ వెళ్దాం. తర్వాత రియలిస్టిక్. ఎస్, రియలిస్టిక్. ఎందుకంటే మనం ఏ కొండ మీద ఏ కోతిని తీసుకోవడానికి ట్రై చేయట్లేదు. వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఎయిమ్ టు గో టు మార్స్ ఆర్ సాటర్న్. ఇట్ ఈస్ అచీవబుల్, రియలిస్టిక్ కదా. ఎందుకంటే టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, మనం రాస్తున్నాం. ఇట్ ఈస్ ఏ రియలిస్టిక్ గోల్, అందరికీ తెలుసు. మనం రాయగలుగుతాం. మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఉంది, మనకు కావాల్సిన నాలెడ్జ్ ఉంది, మనం చదివితే వస్తుందని మనకు తెలుసు. ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ రియలిస్టిక్ గోల్. ఓకే, తర్వాత టైం బౌండ్. మళ్ళీ ఇక్కడనే ప్రాబ్లం. టైం బౌండ్ దగ్గరకు వచ్చేసరికి, టైం బౌండ్, అచీవబుల్, ఈ రెండింటి దగ్గరనే నేను ఈ రెండింటి కోసమే నేను వీడియో చేస్తున్నాను అండి, ఇంకా మిగతా వాటి కోసం కాదు. అయితే ఏంటి టైం బౌండ్ అంటే, మన ప్రతి గోల్కి ఒక టైం అంటూ ఉండాలి.
ఓకే, ఏ ప్లాన్ విత్ సమ్ టైమ్ ఈస్ కాల్డ్ ఎ గోల్. ఉత్త ప్లాన్ ఉంటే సరిపోదు, ప్లాన్కి టైం యాడ్ చేయాలి ఎప్పుడైనా, అప్పుడే అది గోల్ అవుతుంది. అంతేగాని నాకు ప్లాన్ ఉంది కదా అని సంవత్సరాలు పట్టుకొని తిరిగితే కుదరదు. ఏ ప్లాన్ విత్ టైమ్ ఈజ్ ఆల్వేస్ ఏ గోల్, అది మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ టైము మనం అనుకుంటున్నాం, మనం అంటే ఏంటిది, మా అందరం ఆస్పిరెంట్స్ అందరము అరే ఇంకో 6 నెలల్లో ఎగ్జామ్ అయిపోతుంది, 3 నెలలు ఎగ్జామ్ అయిపోతుంది, వాట్ ఎవర్ టైం పీరియడ్ మనం ఒకటి అనుకున్నాం. కానీ అది అట్లా అవ్వట్లేదే. నేను 2021లో అశోక్ నగర్లో నేను కోచింగ్ పోయినా ఏమనుకొని, 2021లో నేను ఉద్యోగం మానేసి, నేను ఐ థాట్ 2022కి ఎగ్జామ్ వచ్చేస్తుంది కదా, నేను 1 ఇయర్ పెట్టి దీనికోసం టైం ఇన్వెస్ట్ చేద్దాం, ఇన్ని రోజులు అయింది కదా అని నేను అనుకున్నా నా పర్సనల్. అది 2021లో స్టార్ట్ చేస్తే 2024 అయింది, ఇప్పటికీ కాలే. టైము నాకుంది, టైం బౌండ్ నాకుంది, కానీ టీజీపీఎస్సీకి లేదు. దే ఆర్ నాట్ టేకింగ్ ద టైమ్స్ ఆఫ్ ద ఆస్పిరెంట్ సీరియస్లీ. వాళ్ళ టైం బౌండ్ ప్రకారం వాళ్ళు పోతున్నారు, కానీ మన టైం ప్రకారము మన క్లాస్ అవుతుంది. సో ఇక్కడ మన గోల్స్ అనేవి ఇక్కడ ఫెయిల్ అవుతున్నాయి. ఈ టైం బౌండ్ దగ్గర ఈ అట్రిబ్యూట్ ఉంది కదా, దీస్ ఆర్ ఆల్ 5 డిఫరెంట్ అట్రిబ్యూట్స్, రైట్? స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైం బౌండ్. ఈ మన ఈ అట్రిబ్యూట్ ఫెయిల్ అవుతుంది మన గోల్కి. సెకండ్ థింగ్ అచీవబుల్ అని నేను నిన్న మొన్న వరకు అనుకున్నా, అరే మనము కష్టపడి చదివితే, మనమే కాదు మనలో ఎవరైనా కష్టపడి చదివితే వస్తుంది. అచీవబుల్ అందరికీ తెలుసు, ఇది అచీవబులే కదా, ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఇదేమి మనము అచీవబుల్ కాంది అయితే కాదు కదా, అందుకోసమే కదా అందరం దిగినాం. అచీవబుల్ అని మనం అనుకున్నాము, కానీ మనకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 times జరిగినప్పుడు లీకేజెస్ జరిగినాయి, ఇంకేదో ఒక ఎస్ఎఫ్ఎస్ ఇన్సిడెంట్, స్కూల్ ఇన్సిడెంట్ జరిగింది, ఇట్లా చాలా జరిగినాయి. ఇట్లా అన్ని జరిగినప్పుడు మనకి అరే ఏం జరుగుతుందిరా బాబు, మనకు తెలియకుండా బ్యాక్ డ్రాప్ లో ఏదో జరుగుతుంది, మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, కానీ నిజంగానే ఇది అచీవబులా అనేది మనకి క్వశ్చన్ మార్క్ పడింది. అది చాలా డేంజర్ అండి. సో ఈ రెండింటి దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం అనిపిస్తుంది గ్రూప్ 1 దగ్గర, అచీవబుల్, టైం బౌండ్ అనేది మనం చాలా సీరియస్ తీసుకోవాలండి. ఎందుకంటే మన టైం ఉంది కొంచెమే, టైం ఉన్నది చాలా లిటిల్. ఓకే, ఈరోజు పొద్దున్నే జీ సినిమాలో బ్రో మూవీ వస్తుంది, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్. నాకు భలే అనిపిస్తుంది ఆ మూవీ. అరే టైం అందరికి కొంచెమే అండి, మనం ఏం 100-150 ఏళ్ళు బతకడానికి రాలేదు. మనకు ఉన్న టైంలో వీఆర్ ట్రైంగ్ టు జగల్ ఆల్ ద బాల్స్. ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి టైం, మొత్తం దీనికే డెడికేట్ చేసి మన 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 లైఫ్ మొత్తం దీనికే పెడితే, అక్కడ నుంచి ఇప్పుడు ఇన్ని 10 కేసులు పడ్డాయి, ఒక ఆన్సర్ లేదు. వాళ్ళు ఒక కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు, కానీ అరే బయటకు వచ్చి ఒక మీడియా ముందర మాట్లాడండి సార్, మీడియా ముందర మాట్లాడితే మాకు మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి మహేందర్ రెడ్డి సార్ ఉన్నారు, టీజీపీఎస్సీ చైర్మన్ గారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి కొంచెం అడ్రస్ చేయండి, అంతేగాని వెబ్ నోట్లు, ప్రెస్ నోట్లు కాదు కదా. మీరు నాంపల్లిలో ఉన్నారు, మేము ఇక్కడనే ఉన్నాము, అనుకుంటే మేము రావచ్చు, మీరు ప్రెస్ నోట్ చెప్పొచ్చు. మీరేమి వేరే ప్లానెట్ మీద లేరు, మేమే వేరే ప్లానెట్ మీద లేవు, మన కమ్యూనికేషన్ లేదనేది లేదు కదా. హ్యాపీగా మీరు అదే తీర్చండి. ఇన్ని సందేహాలు ఉన్నాయి, పేపర్లో రోజు ఒక పేపర్లో రాస్తారు, ఆర్టికల్లో రాస్తున్నారు, ఆ పేపర్లో ఒకటి రాస్తారు, ఈ పేపర్లో ఒకటి రాస్తారు, లేకపోతే నాలాంటి తెలిసి తెలియని వాళ్ళు యూట్యూబ్లో ఒకటి మాట్లాడతారు. ఏది కరెక్ట్? మరి చదివేటోడు ఏం చదువుతాడు, ఎట్లా చదువుతాడు? మీరు చదవండి, మీరు పాజిటివ్గా ఉండాలి, ఆప్టిమిస్టిక్గా ఉండాలి అంటే నేను ఒక పాయింట్ చెప్తా సార్. పాజిటివిజము, నెగటివిజము అంటే, నెగటివిజం అనే రెండు లేవు. పాజిటివిజం ఉంది, నెగటివిజం ఉంది, మధ్యలో రియాలిటీ ఉంది. పబ్లిక్ అందరూ అది మర్చిపోతారు. రియాలిటీ మర్చిపోయి రెండింటిగా డిఫరెన్షియేట్ చేస్తారు, పాజిటివిజం, నెగటివిజం అని కాదు. దెర్ ఈజ్ ఎ రియాలిటీ. ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఉన్నా అండి, నా హైట్ 5'6". నేను ఇప్పుడు ఏం చేసినా 6 feet అవుతానా? నేను ఇప్పుడు రోజు పాజిటివ్గా ఉండి, నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తా, నేను ఇంకా హైట్ అవుతా అంటే అవుతానా? సో రియాలిటీ ఏంది? నేను ఎంత పాజిటివిజం ఉన్నా, ఎంత ఆప్టిమిస్టిక్ ఉన్నా, రియాలిటీ ఈజ్ నాలో నెగటివిజం లేదు, కానీ రియాలిటీ ఈజ్ నువ్వు అవ్వలేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ సిటిజన్స్, నువ్వు ఎంత పాజిటివిస్టిక్ ఉన్నా కెన్ యూ బికమ్ ద అమెరికన్ ప్రెసిడెంట్? అవ్వలేవు. నీకు ఎన్ని ఉన్నా నువ్వు అవ్వలేవు. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రియాలిటీ అనేది ఒకటి ఉంది, నెగటివిజం కాదు. దిస్ ఈస్ నాట్ నెగటివిజం, దిస్ ఈస్ రియాలిటీ. పీపుల్ హూ ఆర్ వరీడ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, దే ఆర్ వరీడ్ అబౌట్ ద రియాలిటీ. అంతే. ఇప్పుడు ఎట్లా అంటే, మనకు ఒక తెలుగులో సామెత ఉంటుంది, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఉంటుందా? కరెక్ట్. నువ్వు ఎంత పాజిటివిస్టిక్ ఉన్నా, నువ్వు గాలిలో దీపం పెట్టి దేవుడా దీపం ఉంచు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఉంచుతాడా? అంటే అది నెగటివిజమా? నెగటివిజం కాదు, నీ మూర్ఖత్వం అది నెగటివిజం ఎట్లయితుందండి? నీకు రియాలిటీ అర్థమైతలేదు. సో నెగటివిజం అంటే ఏంటిది మన దగ్గర? ఇప్పుడు నేను చెప్తా, మన నెగటివిజం అంటే ఏంటిదంటే, ఒక చదివేటోని నేను ఆపి
అరే ఇది రాదురా, నువ్వేం చదువుతున్నావు పిచ్చోడువా, ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి చదివేటోళ్ళు ఉన్నారు, ఖతర్నాక్ తోపులు ఉన్నారు మార్కెట్లో, యూపీఎస్సీ రాష్ట్రాలు ఉన్నారు, నీకేమొస్తుంది, నీతో రాదు, నీకు ఆల్రెడీ అత్యవసర మార్కులు వచ్చినాయి, నీ డిగ్రీలో నీకు 60% కూడా లేదు, 10th లో 50% కూడా లేదు అంటే అది నెగటివిజం అవుతుంది. అది నెగటివిజం అవుతుంది. అట్లా ఎప్పుడు చేయొద్దు. అందరికీ క్యాలిబర్ ఉంటుంది. దట్ ఈస్ నెగటివిజం. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు నెగటివిస్టిక్ కాదు. నాలాంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో యూట్యూబ్లో, దే ఆర్ నాట్ నెగటివ్ పీపుల్, దే ఆర్ రియలిస్టిక్ పీపుల్. దే వాంట్ టైమ్ టు బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ. అందరు టైం వాడుకోవాలని వాడుకున్నారు. ఎందుకంటున్నా అంటే టైము నువ్వు ప్రతి ఇయర్ పెట్టుంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ళుగా నువ్వు పెట్టుంటే ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ పెట్టినావు అనుకో, ఏం టెన్షన్ లేదు. రాస్తాడు, ఇయర్ రాకపోతే వచ్చే ఇయర్ అనుకోవచ్చు. పెట్టక 10 ఏళ్ళకి ఎగ్జామ్ పెట్టినప్పుడు అందరికీ దాని మీద ఆశలు ఉంటాయి. ఎందుకు? నువ్వు నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు, నీళ్లు నిధులు నియామకాలు ఆబ్వియస్ గా నియామకాలలో అరే మనం కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను అమెరికాలో 6 సంవత్సరాలు పనిచేసి, నేను ఇంత ఎక్స్పీరియన్స్ తోనే నేను ఇండియాకి వచ్చి, నేను ఐ వాంటెడ్ టు డూ సమ్ సర్వీస్ టు మై కంట్రీ చేద్దాం అనుకున్నా. నేను ఎన్ని రోజులు పెట్టాలి? నేను ఇదే ఎఫర్ట్ నేను అక్కడ పెడితే ఐ వుడ్ హావ్ బికమ్ ఏ సీఈఓ టు మై సాఫ్ట్వేర్ కంపెనీ అయిపోయేది. నేను సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి వదులుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నా అంటే పిచ్చోడిని కాదు కదా. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ టు మై స్టేట్. నాకు తెలంగాణ స్టేట్ మీద నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. నేను కూడా ఏదో విధంగా కంట్రిబ్యూట్ చేస్తా. తక్కువ శాలరీ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. శాలరీ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ మీ. శాలరీ ఇంపార్టెంట్ అయ్యింటే నేను అమెరికాలో ఉండేవాడిని, ఇక్కడికి ఎందుకు వస్తా? కాదు కదా. సో ఇట్లా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఆస్పిరెంట్స్. మాకు టైం ఇంపార్టెంట్. ఈ టైంని మీరు మా టైంని మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇది చేస్తుంటే మాకు ఎట్లా ఉంటుందండి? కాదు కదా. అది నేను చెప్పదలుచుకుంది దీని ద్వారా. సో అది అంతేగాని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కాదు. చదివేటోళ్ళు ఎవరిని నేను డిస్ట్రాక్ట్ చేయదలుచుకోలేదు. చదివేటోళ్ళు హ్యాపీగా అక్టోబర్కి చదవండి. నేను కూడా అక్టోబర్ అనుకునే చదువుతున్నా. ఎన్ని యూట్యూబ్ వీడియోలు చేసినా నా ప్రిపరేషన్ అవుతుంది. పొద్దున్న నేను 4 గంటలకు లేస్తున్నా, చదువుతున్నా, కావాలంటే నా నోట్స్ కూడా చెప్పేసి అదేం కాదు. కానీ ఎక్కడో చిన్న మనకి ఎక్కడో గుండెలో చిన్న ఇది ఉంది. ఎందుకంటే మనం మనుషులం కదా అండి, మనం ఏం ఋషులం కాదు కదా. మనకు కూడా వీ హ్యావ్ ఆల్ ద ఫీలింగ్స్. ఇంత చేస్తున్నాము కానీ మనం చేస్తున్న దానికి ప్రపోర్షనేట్ గా వాళ్ళు కూడా చేయాలి కదా. ఇద్దరు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అంతేగాని నేను ఎంత కిందకు వచ్చినా వాళ్ళు ఒక్క మెట్టు కూడా దిగలేదు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మిత్రులు కొట్లాడుకుంటే వీడు 99 మెట్లు దిగిండు, వాడు ఒక్క మెట్టు దిగితేనే మళ్ళీ ఇద్దరు కలుస్తారు. మనం దిగడానికి రెడీ ఉన్నాం, వాళ్ళు దిగడానికి రెడీ లేకపోతే మనం ఎట్లా కలుస్తాం? అల్టిమేట్ గా మనకే కదా, ఆస్పిరెంట్స్కే కదా టైం పోతుంది. టీజీపీఎస్సీకి ఏముంది? టీజీపీఎస్సీకి ఏం అకౌంటబిలిటీ లేదు, వాళ్ళు ఏమి సారీ అనేస్తారు. కానీ ఇంత టైం ఎవరిస్తారండి? మన టైంకి ఆన్సరే లేదు. దట్ ఈస్ వాట్ మై ప్రాబ్లమ్ ఇస్. ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం, అందరు జాబులు వదులుకొని వచ్చారు. ఇందాక అన్నట్టే, నువ్వు ఎవ్రీ ఇయర్ పెడితే నాకేం ప్రాబ్లం లేదు. కానీ లేక పెట్టినప్పుడు పెట్టేది సరిగ్గా పెట్టు. 10 ఏళ్ళకి పెట్టిరు, 10 ఏళ్ళు ఇప్పుడు ఇంకా 11 ఏళ్ళు అయిపోయింది కదా. 11 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. మరి దీన్ని కదా మనం మాట్లాడాల్సింది. ఇదండి నేను చెప్పదలుచుకుంది. సో మనము అల్టిమేట్ గా ఓవరాల్ సమ్మరీ ఏంటంటే, పీపుల్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ద గ్రూప్ 1 వీఆర్ ఫెయిలింగ్ దిస్ ఏరియా. నాకు అనిపించింది, చెప్పాలనిపించింది, చెప్పాను. అంతేగాని నేను మిమ్మల్ని ఆపట్లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.